శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత అడవిలోకి వెళ్ళటం, ఆమె ధ్యాన స్థితిలో కూర్చోవటం, ఋషులు, మహారాజు గారు అందరు వెళ్ళి చిన్నగా వీళ్ళు కూడా ధ్యానం చేసి మళ్ళీ వేద మంత్రాలు చదువుతూ ఎలా కొల ఆమె ఒక రోజంతా ప్రయత్నిస్తే అప్పుడు ఆమె కళ్ళు తెరిచింది. మొదటగా ఆమె మహారాజును చూసి నవ్వింది. కళ్ళు తెరిచి మహారాజు గారిని చూసి నవ్వింది. కళ్ళు విప్పార్చి ప్రేమ ప్రసరించింది. తండ్రి, మీరు ఇక్కడ ఉన్నారా అంది. అంతవరకు ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు నెమ్మదిగా తల ఊపి, చాలా మెల్లగా మేమందరం ఇక్కడే ఉన్నాము సీత, నువ్వు మా దగ్గరకు రాలేదు కనుక మేమే ఇక్కడకు వచ్చి నీ ఆనందాతిశయంలో పాలు పంచుకున్నాము. అంటే సీతామాత ధ్యాన స్థితిలో ఎంతో ఆనందం పొందుతుంది అని మహారాజు కూడా ధ్యానం చేస్తూ ఆయన అన్నీ తెలుసుకున్నాడు అనమాట. అందుకని నీ ఆనందాతిశయంలో మేము కూడా పాలు పంచుకున్నాము, మేము కూడా ధ్యాన స్థితిలో కూర్చున్నాము. సీత చుట్టూ చూసి అందరూ ఉండటంతో ఆశ్చర్యపోయింది. ఏం జరిగిందో ఊహించలేకపోయింది. దాంతో మహారాజు, నువ్వు ఇక్కడికి నిన్న ఉదయం వచ్చి గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళావు. సోమ నిన్ను లేపలేకపోయింది. నేను కూడా దాంతో నిన్న వచ్చిన ఋషులందరినీ ఇక్కడ నువ్వు ఉన్న చోటికి తీసుకొచ్చాను అని చెప్పాడు. కొంచెంసేపు అందరూ మౌనంగా తమ అంతరానుభూతులను ఆస్వాదిస్తున్నట్లు ఉండిపోయారు. సీతామాతతో కూర్చొని ధ్యానం చేస్తుంటే వాళ్ళు కూడా ఎంతో ఆనంద స్థితిలోకి ఉండిపోయారు. ఆ అనుభవాలని ఆస్వాదిస్తున్నట్లుగా వాళ్ళు కూడా అంతే కూర్చున్నారనమాట. సీత పండ్ల పుట్టను, నీటి కూజాను చూసింది. గత రాత్రి తాను వారికి భోజనం వడ్డించలేనందుకు ఋషులను మన్నించమని కోరి నెమ్మదిగా లేచి ఒక్కొక్కరికి ఒక్కో పండు, కొంచెం నీరు ఇచ్చింది. దాంతో మహారాజు పరిచారకులతో ఋషులందరినీ ఉదయం భోజనం కొరకు రాజప్రాసాదానికి తీసుకువెళ్ళమని చెప్పారు. నేను తరువాత వస్తాను అన్నారు. నేను లేవబోతే నొప్పి చేసింది. మాత అది గమనించింది. నన్ను సోమ వెనుక ఉండు, ఆమె మందు రాస్తుంది అని చెప్పింది. ఆ మీనాక్షికి కాలు బెనికింది కదా, కాలు నొప్పి చేసింది. అందుకని సోమ మందు రాస్తుంది అని చెప్పింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మృదువుగా, నా తల్లి, నువ్వు ఎక్కడకు వెళ్ళావు? నిన్ను నేను ప్రాణమయ లోకంలో ఎక్కడ కనుక్కోలేకపోయాను అని అడిగాడు. సీత మామూలుగా బదులిచ్చింది. ఆయన వద్దకు వచ్చి ఎవరి వద్దకు ఆయన అడిగాడు. సీత మామూలుగా బదులిచ్చింది. ఆయన వద్దకు, ఎవరి వద్దకు అని ఆయన అడిగారు. నేను వివాహం చేసుకోబోయే వారి వద్దకు. ఆయనే నన్ను వెతుక్కు తీసుకువచ్చారు. త్వరలోనే మనం తిరిగి కలుస్తాము అని ఆయన పలకగానే ఈ శరీరంలో మళ్ళీ జీవం వచ్చింది. సీతామాతకి తెలిసిపోయింది ముందే, ఆయనే వస్తాడు, వెతుక్కుంటూ వస్తాడు అని అన్ని చూసుకుంది. ఆయన కనుక వచ్చి ఉండకపోతే నేను చైతన్య మహాసముద్రంలో లీనమైపోయేదాన్ని. అది ఆ రాముల వారే వచ్చి ఆమెని లేపాడనమాట. ఆమెతో మాట్లాడాడు. ఆయన రాబట్టే నేను మళ్ళీ చైతన్యంలోకి వచ్చాను అని చెప్తుంది. మహారాజు గాఢ ఉద్వేగతతో నిన్ను ఈ ప్రపంచానికి తిరిగి తీసుకువచ్చినందుకు ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు సంపూర్ణ తత్వంలోకి అదృశ్యమై ఉంటావని, మా సీత ఇక ఎప్పటికీ మాతో ఉండదు
అని నేను భయపడ్డాను. నేను దానికి సిద్ధంగా లేను అన్నారు. సీత నవ్వింది. ముందుగా మీ అనుమతి తీసుకోకుండా నేను వెళ్ళను అని మీకు తెలుసు. నన్ను ఈ భూమి మీదకు పిలిచింది మీరు, విడుదల చేయవలసింది కూడా మీరే అని సీత ఆ అడవిలో తన తండ్రికి మాట ఇచ్చింది. మహారాజు నవ్వి, పద, మన అతిథులతో కలిసి మనం కూడా కొంచెం ఆహారం తీసుకుందాము అన్నారు. మీరు వెళ్ళండి తండ్రి, ముందు నేను మీనాక్షి పాదం గాయం సంగతి చూడాలి. ఆయన వెళ్ళటానికి లేవగానే, మీరు కూడా ఆ ఆనంద మహాసముద్రంలో మునగటం నేను చూశాను అని నవ్వింది. ఆయన అభివందనం చేసి గంభీరంతో బదులు పలుకుతూ, రాత్రి నీ సమక్షంలో నేను పొందిన అనుభవాన్ని ఏ ఋషి పొంది ఉండడు. నువ్వు నా కుమార్తెవై ఉండకపోతే నేను, తండ్రి ఇంకేమీ మాట్లాడకండి అంది సీత. ఆయనను ప్రేమగా చూస్తూ, రాత్రి మీ వద్దకు వచ్చింది మీ అనేక సంవత్సరాల కృషి ఫలితం. మహారాజు ఆమెను వదిలి వెళ్ళటానికి ఇష్టంగా లేరు. కానీ మాత నవ్వి, విచారపడకండి తండ్రి, నేను మీకు మాట ఇచ్చాను, ఇక్కడ నుంచి నేను మాయం అవ్వను అంది. అయితే నేను మన అతిథులను కలవటానికి వెళతాను, కానీ ఎక్కువసేపు ఉండకు. మీ అమ్మ నిన్ను చూడాలని ఆతృత పడుతోంది. ఆయన వెళ్ళిన తరువాత సోమతో తనకు కావలసిన మొక్క వివరాలు, అది ఎక్కడ దొరుకుతుందో చెప్పి తీసుకురమ్మని పంపింది. తరువాత ఆమె వచ్చి సోమ కట్టిన కట్టు విప్పదీసింది. ఆమె నా కాలు లాక్కోబోతుంటే ఆమె గట్టిగా పట్టుకొని వదలలేదు. వద్దు మాత, అదేం పెద్దది కాదు, నిజంగా కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. నువ్వు రాత్రంతా విశ్రాంతి తీసుకున్నావు, అయినా ఎంత వాపు ఉందో చూడు. ఈ మందు పనిచేస్తుంది. ఇప్పుడు నా చీలమండ దానికి సహజ పరిమాణానికి రెండింతలు ఉంది. భరించలేని నొప్పి ఉంది. నేను నా ఏడుపును ఆపుకోలేకపోతున్నాను. మాత, నేను మీ సేవకురాలిని. నెమ్మదిగా గొణుకుతూ నా కాలును లాక్కోటానికి ప్రయత్నించాను. మీనాక్షి, నేను ప్రపంచ సేవకురాలిని. మాత చూడండి, నేను నీ సేవకురాలిని మాత అంటే నేను ప్రపంచానికే సేవకురాలిని అని చెప్పింది సీతామాత. చూడండి, నాకు బాగు చేయటం వచ్చి కూడా నీ గాయం పట్ల శ్రద్ధ తీసుకోకుండా ఎలా ఉండగలను? జరిగిన దానికి నన్ను క్షమించండి మాత. ఏం జరిగినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోను. క్షమాపణ ఎందుకు మీనాక్షి? పడిపోవటం అనేది నీ తప్పు కాదు, అది నా దురదృష్టం మాత. దురదృష్టం కొద్దీ పడ్డాను. నేను పుట్టినప్పటి నుంచి దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది. దురదృష్టమా? ఆమె ఆగి నా వైపు ఆలోచనాపూర్వకంగా చూస్తూ, అవును, శాపం అది నిజమే, కానీ నువ్వు దానికి లొంగిపోకూడదు మీనాక్షి అంది. మాత, శాపమా? ఆమె మాటలతో సందిగ్ధానికి గురైన నేను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఆమె వెంటనే సమాధానం ఇవ్వలేదు. కానీ కొన్ని క్షణాలు ఆగి, మీ నాన్న నీతో ఎప్పుడూ చెప్పి ఉండడు, బహుశా చెప్పకపోవటమే మేలు అనుకొని ఉంటాడు అంది. ఆమె దేని గురించి మాట్లాడుతుందో తెలియక నేను మౌనంగా ఉన్నాను. ఆమె ఇంకేదో చెప్పబోతున్నట్లు కనిపించింది. కొన్ని క్షణాల తరువాత ఆమె దయ అంటే ఆమె శ్రద్ధ కలిసి ప్రకాశిస్తున్న కళ్ళతో నా వైపు చూసింది. మీ తండ్రి మరణం ఇంకా ఎన్నో తరాల కిందట మీ కుటుంబం పొందిన శాపం వల్ల సంభవించింది. దాంట్లో నువ్వు చేసింది ఏమీ లేదు. నేను ఆమె వైపు కన్నార్పకుండా చూశాను. నాకు తెలియని ఏదో విషయం గురించి ఆమె మాట్లాడటం నన్ను సందిగ్ధానికి గురి చేసింది. ఆమె మాటలకు నేను కలవరపడ్డాను. కానీ నాలో చెలరేగే ఉద్వేగాలను బయటకు కనపడకుండా ఉంచటానికి ప్రయత్నించాను. ఆమె తన మాటలు కొనసాగించింది. 5 తరాల క్రితం ఒకానొక గొప్ప యోగి
అంటే మీ పూర్వీకులను శపించాడు. ఆ శాపం 5 తరాల వరకు కొనసాగుతుంది. దాని ప్రభావానికి గురైన చివరి వ్యక్తివి నువ్వే. మీ నాన్న ఆ శాపం నుంచి నిన్ను బయటపడేయాలని తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ జరిగిన దానికి తండ్రి గారు కూడా ఏమీ చెయ్యలేరు. ఒక గొప్ప ఋషి శపిస్తే అది తిప్పి కొట్టబడదు. ఆ మాటల శక్తి ప్రకంపనలు ప్రాణమయ లోకాలలో ప్రయాణించి సంకల్పించిన ప్రభావాన్ని తెలుస్తాయి. నాకు ఆ విషయం సరిగ్గా అర్థం కాక నమ్మలేనట్లు శాపమా మాత అన్నాను. ఆమె తల ఊపింది. 5 తరాలా అని అడుగగా ఆమె మళ్ళీ తల ఊపింది. నా స్వరం వణుకుతుండగా, ఎందుకు తమ వారసులు కూడా ఈ శాపానికి గురి అవ్వవలసినంత తప్పిదం మా పూర్వీకులు ఏం చేసి ఉంటారు? వణికే స్వరంతో అడిగాను. ఆమె కొంతసేపు మాట్లాడలేదు. కానీ చివరగా ఒకానొక ఋషి రక్షణలో ఉన్న కుటుంబానికి చెందిన ఒక యువతి పట్ల దుష్ప్రవర్తన ఆ విధంగా ప్రవర్తించమనేది చాలా గొప్ప అతిక్రమణ అంది. నేను నమ్మలేకపోయాను. అప్పటినుంచి మీ కుటుంబం సమాజానికి దూరమై భూములు తమకున్న ప్రతిదానిని కోల్పోయింది. వారు వెలివేయబడ్డారు. కానీ జనక వంశీకులు శాపానికి గురి అయిన వ్యక్తి యొక్క కుమారుని మీ ముత్తాతను పరిచారికనుగా తీసుకున్నారు. ఆయన దుర్భరమైన జీవితం గడిపారు. మీ తాత కూడా అంతే. మీ నాన్న దగ్గరకు వచ్చేసరికి ఆ శాపం బలహీనపడింది. కానీ ఆయనకు తీవ్ర విషాదం, నీ తల్లి సోదరులను కోల్పోవటం అనే దురదృష్టం మిగిలింది. సోదరుడా? మళ్ళీ అపనమ్మకంగా అడిగాను. నాకు ఒక సోదరుడు ఉన్నాడన్న సంగతే నాకు తెలియదే. వీటిలో ఏది నాకు తెలియదు. నీకు ఒక అన్న ఉండేవాడు. నువ్వు పుట్టిన కొద్ది కాలానికే నదిలో మునిగిపోయాడు. అతనికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ అమ్మ నదీ స్నానానికి వెళుతూ అతనిని కూడా తీసుకెళ్ళింది. అతను ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. విచారంలో మునిగిపోయిన మీ తల్లి తనను తాను రక్షించుకోలేక ఒకరోజు నదిలో మునిగిపోయింది. నేను పుట్టిన తరువాత ఆ అమ్మ సహజ మరణానికి గురైంది అనుకున్నాను. గొణిగాను నేను. మా నాన్న నాకు ఒక అన్న ఉన్నాడన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు. అయితే అందుకే నన్ను నది వద్దకు వెళ్ళనిచ్చేవాడు కాదేమో. నా తల్లి గురించి కూడా ఎప్పుడూ మాట్లాడనిది అందుకేనేమో. నేను ఆయనను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. కఠినంగా ఉంటాడు అనుకునేదాన్ని. దానిని ప్రేమ లేకపోవటంగా భావించటాన్నే తప్ప, అట్లా కఠినంగా ఉంటే నా మీద ప్రేమ లేదు అని భావించేదాన్నే తప్ప, కుటుంబాన్ని కోల్పోయిన విచారం అని తెలుసుకోలేకపోయాను మాత అని తల ఊపింది. నిన్ను శాపం నుంచి తప్పించటం కోసం మీ నాన్న అన్ని విధాలుగా ప్రయత్నించాడు. అతను మరణశయ్యపై ఉండగా మా తండ్రి అతనిని చూడటానికి వెళ్ళి ఆశీర్వదించి నీ చివరి కోరిక చెప్పు తీరుస్తాను అనగా మీ నాన్న నిన్ను జాగ్రత్తగా చూడమని కోరాడు. జనక కుటుంబం మిమ్మల్ని ఎప్పుడూ జాగ్రత్తగానే చూస్తుంది. దానితో పాటు ఆ శాపాన్ని తగ్గించటానికి మాట ఇచ్చారు. నా తండ్రి నా పెళ్ళి ఎందుకు నిరాకరించాడో దీనివల్ల తెలుస్తోంది. ఆయన ఎప్పుడూ పెళ్లి వల్ల విచారం తప్ప నాకేమీ రాదని చెప్పేవాడు. అది అతని దురవగాహన. మీనాక్షి, నీ పిల్లలు శాపానికి లోబడేవారు కాదు. ఈ ప్రభావం కలిగిన చివరి వ్యక్తివి నువ్వే. అందుకే ఆ రోజు మహారాజు నది వద్దకు వచ్చి ఉంటాడు. నేను నదిలో కొట్టుకుపోతున్నప్పుడు నది ఒడ్డున నిలబడి మహారాజు అలలను నన్ను పైకి విసిరివేయమని ఆదేశించటం జ్ఞాపకం చేసుకున్నాను. జై శ్రీరామ్.